today's sermon is increasing eternal glory. నిత్య వెలుగు అనండి. దానియేలు తీయండి 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనుదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. జ్యోతులు అని అండర్లైన్ చేసుకోండి. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. పరలోకం అనేది సిద్ధపడ్డ సంఘానికి కావలసినటువంటి, చూడండి, పెళ్లికి అందరికి చెప్తే వాళ్ళు కొంతమంది రారు, తర్వాత వెళ్ళి వీధుల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తాడు, తీసుకురండి వాళ్ళకి చెప్పండి రాజు భోజనం పిలుస్తున్నాడని. వాళ్ళు అందరూ వస్తారు. అయితే కొంతమంది పెండి వస్త్రాలు వేసుకోరంట. అప్పుడు దేవుడు అంటాడు, పెళ్లి వస్త్రాలు ఎందుకు వేసుకోలేదు నువ్వు? కాబట్టి నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడు కాదు అని. అంటే సిద్ధపడి వెళ్ళాలా లేదా? ఇప్పుడు ఇక్కడ జ్యోతులు వలె ఉంటారంట బుద్ధిమంతులు. ఇది ఎక్కడ ఉంటారంట? శాశ్వత కాలము. నువ్వు పరలోకంలో ఎలా ఉంటావనే స్టేటస్. నేను పరలోకంలో ఎలా ఉండాలనుకుంటున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడైతే చూసి చెప్పేయగలం, కానీ పరలోకంలో ఎలా కొలుస్తాం మనం? నీ స్టేటస్ ఏంటి? పరలోకంలో నీ స్టేటస్ పెంచుకోవాలంటే ఈ భూమి మీద ఏం చేయాలో చూద్దాం. హెవెన్ లో నువ్వు ఎలా ఉంటావంట? బుద్ధిమంతులు అయితే పునరుద్ధానం తర్వాత ఆకాశ మండలములో ఎలా ఉంటారంట? జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశిస్తారంట. ఎంతమంది జ్యోతుల వలె ఉందాం అనుకుంటారు? పరలోకంలో ఎప్పుడు వెలుగుతా ఉంటావంట నువ్వు. ఎందుకు? ఇక్కడ యేసయ్యను అంగీకరించి గుడికొచ్చి ఎండనక వాననక వర్షం అనక దేవుని సంఘానికి వచ్చి ప్రార్థిస్తూ వాక్యాన్ని విని ఆయన చిత్తానుసారంగా జీవించావు కాబట్టి ఎలా ఉంటావంట? పరలోకములో జ్యోతులు అనండి, జ్యోతులు వలె ఉంటావంట. చూద్దాం, ఇంకా చదువుదాం. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. ఇది రెండో బ్యాచ్. పరలోకంలో 2 రకాల బ్యాచ్లు ఉంటాయి. ఒకళ్ళేమో వారంతట వారు నీతిగా బతికి పరలోకానికి వెళ్ళినోడు. ఈ బ్యాచ్ ఏంటంట? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఎవరు అంటే వీళ్ళ నీతిగా ఉండడమే కాదు, అనేకులను తిప్పారంట దేవుని వైపు. ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. వీళ్ళంట నక్షత్రం వలె ప్రకాశిస్తారంట. జ్యోతికి నక్షత్రానికి ఏంటి తేడా? హౌ కెన్ యూ ఇంక్రీజ్ యువర్ ఇటర్నల్ గ్లోరీ? 1 కొరింథీయులు 15:35 నుంచి చదువుదాం. 1 Corinthians 15:35. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. When you rise from the dead, what body will you get? ఎంతమంది తెలుసుకోవాలని ఉంది? ఎటువంటి బాడీ వస్తుంది? అయితే మృతులు ఎలాగో లేస్తారు, వారు ఎట్టి శరీరముతో వస్తురని ఒకడు అడుగును. ఎంతమంది తెలుసుకోవాలని ఉంది? నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఏ రకం బాడీ వస్తుంది, ఎలాగొస్తుంది నీకు శరీరం, ఎలా ఉంటుంది నీ శరీరం? చదువు. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తున దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. మహిమ అనండి అందరూ. అంటే ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. ఇక్కడ కేవలం నీతిగా పరిశుద్ధంగా ఉండి వెళ్ళిన వాళ్ళ మహిమ వేరు, అనేక ఆత్మలను రక్షించిన వారి మహిమ వేరు, అనేక మందిని దేశాలను రక్షించిన వారి మహిమ వేరు. సో గ్లోరీ, అందరూ గ్లోరీ అనండి. సో పీపుల్ విల్ బి డిఫరెన్షియేటెడ్ ఇన్ గ్లోరీ. చదవం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఆగండి. సూర్యుడు నక్షత్రమే, చంద్రుడు నక్షత్రమే, బయట చిన్న చిన్న నక్షత్రాలు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టార్. రాత్రి కనపడే అన్ని నక్షత్రాలే. అవి దూరంగా ఉంటాయి. చంద్రుడు కొంచెం దగ్గరగా ఉంటాడు, సూర్యుడు కొంచెం దూరంగా ఉన్నా వెలుగు బాగా ఎక్కువ గనక సూర్యుడు ఒక మహిమ వేరు. ఈ మూడాట్లలో చూస్తే ఎవరి మహిమ ఎక్కువ? నీ లెక్క ప్రకారం సూర్యుడు మహిమ ఎక్కువ. చదువు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే. మృతుల పునరుత్థానమును అలాగే. అంటే ఇక్కడ నువ్వు బాగా బతికినా దేవుని చిత్తము అలాగని. ఆరోగ్యంతో జీవించాలా, ఐశ్వర్యంతో జీవించాలా, అధికారంతో జీవించాలా, ఇది దేవుని చిత్తము. కానీ ఈ ప్రయాణములో తర్వాత నీకు ఏ శరీరం కావాలనేది మర్చిపోకూడదు. ఎంతమందికి సూర్యుడు లాంటి శరీరం కావాలా? నీ అంతట నువ్వే
పరిశుద్ధంగా ఉండి జాగ్రత్తగా ఉండి పరలోకానికి వెళ్తే చంద్రుడిలాగా ఉంటావు. నీ అంత నువ్వే నీతిగా పరిశుద్ధంగా ఉంటే నక్షత్రంలా ఉంటావు. రాత్రి నక్షత్రం కొంచెం ఉంటుంది వెలుగు ఇంత. అదే నువ్వు కొంతమందిని రక్షిస్తే చంద్రుడిలాగా ఉంటుంది. అనేకులను రక్షిస్తే ఎలాగ ఉంటావు? చూడలేము. సూర్యుడు ఎంతమంది చూడగలరు సూర్యుడిని? అంత మహిమ. అంటే ఏంటి? అమ్మో ఇతడు ఎన్ని ఆత్మలు రక్షించాడో. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అవతల శరీరం ఎంతమందికి సూర్యుడు లాంటి శరీరం కావాలా అంటే నువ్వు ఏ చెప్పులు వేసుకోవాలా? సువార్త అనే సిద్ధ మనస్సు. పక్కన చెప్పండి, నీ సమయం వేస్ట్ చేసుకోవద్దు అనండి. ఒక ఆత్మను సంపాదించు, దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు. ఇప్పుడు యు సీ దట్ నౌ. ప్రార్థిస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, సువార్త అనే సిద్ధ మనస్సు అనండి. ఎంతమంది పరలోకం వెళ్ళిన తర్వాత సూర్యుడిలా ఉందాం అనుకుంటున్నారు? ఎంతమంది చంద్రుడిలా ఉందాం అనుకుంటున్నారు? ఎంతమంది నక్షత్రంలో ఉన్నారు? నక్షత్రం అంత రాత్రిలా కనపడదు. పగలు కనపడతాయి నక్షత్రాలు? కనపడవు. రాత్రి కనపడుతుంది చంద్రుడు. పగలు కనపడేది ఎవరు? రాత్రి అంతటినే చీల్చేసి వెలుగుతూ వస్తాడు బయటికి సూర్యుడు. స్వార్థ ప్రకటించు వారికి సూర్యుడు లాంటి మహిమ ఉంటుందంట పరలోకంలో. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ భూమి మీద ఎవరు ప్రార్థన దేవుడు ఎక్కువ వాళ్ళకి ఇస్తాడు? ప్రకటించు వందా, ప్రకటించని వందా? నువ్వు కూడా నీ సమయాన్ని వాడాలి. సిద్ధ మనస్సు అనండి. యు నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు సిద్ధ మనస్సు ఉంటే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఎంతమందికి ద్వారాలు తెరవాలనుకుంటున్నాడు? రోడ్డు మీద ఎవరు ఉదార రంగు అమ్ముకునే స్త్రీ ప్రకటించాడు పౌలు. దేవుడు దాన్ని పరలోకంలో రాశాడు. ఇది పునరుద్ధానం తర్వాత ఎలా శరీరం వస్తుంది? ఇప్పుడు ఆలోచించారా మీరు? స్వార్థ మనస్సు, ద ఫిట్ విత్ ద గాస్పల్. ఈ వాక్యం తర్వాత మీ జీవితాలు మారిపోతాయి. గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. నీ పెండింగ్ అన్ని ముందుకు వచ్చేస్తాయి. ఈ వాక్యం తర్వాత ఏంటో తెలుసా? ఈ భూమి మీద అబ్రహాములా బతుకుతావు. తర్వాత సూర్యుడు లాంటి మహిమ ఉంటుంది నీకు. ఆరోగ్యం కావాలా? నీతి కావాలా? పరిశుద్ధత కావాలా? ఇంకోటి ఏం కావాలా? స్వార్థ మనస్సు. నీకు సిద్ధ మనసు ఉంటే దేవుడు ద్వారం తెరుస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ హార్ట్, గాడ్ విల్ ఓపెన్ డోర్స్. మరి పూర్తిగా అనండి. ఇప్పుడు మీరు మరి పూర్తిగా దేవుని చిత్తం తెలిసిందా లేదా? అంటే నీ ప్రార్థనలో కేవలం ఆరోగ్యం వీటికే ప్రార్థించి 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 అలా వెళ్ళకూడదు పరలోకానికి. డోంట్ గో లైక్ దాట్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నీ అవసరాల ప్రార్థనలో ఇరుక్కుపోయారు? You are stuck in your prayers. అస్తమానం వీటి కొరకేనా? Where is the gospel? How many people you have taught and preached the gospel? Have a gospel mind. ఎంతమందికి అబ్రహాం లాగా నేను వెళ్ళాలా, సూర్యుడిలా ఉండాలనుకుంటున్నారు? లేచి నిలబడండి. I want to pray for you. నా చెడనేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ రోజు నుంచి నాకు స్వార్థ మనస్సు కావాలా. నేను స్వార్థ ప్రకటించాలా. సిద్ధ మనసుతో ఉంటాను, ఆరంభిస్తాను. నీవెక్కడుంటే అక్కడ స్వార్థ అనే సిద్ధ మనసు కలిగి ఉండు. పరలోకమంతా వెయిట్ చేస్తుంది. ప్రభువా, ఈ రోజు నుంచి నూతనమైన స్వార్థ మనసు ఈరోజు సంఘములో ప్రతి ఒక్కరికి దయచేయమని, అందరికీ ఈరోజు వారికి భూమి మీద కావలసిన ఆశీర్వాదాలే కాదు, దాంతో పాటు స్వార్థ అనే సిద్ధ మనస్సు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.